అలా నిలబడి ఉండగా మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుండి త్వరగా మనం ఏదైతే పాఠము నేర్చుకుంటున్నామో ఆ పాఠంలో నుండి అమ్మా ఫోన్లో వచ్చేమ్మా పైగా మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా ఆలకిద్దాం. ఆన్ చేశారా? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 మిగతా బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి పోయి కొనుక్కొనని చెప్పి వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చాయా అయ్యో మాకు తలుపు తీయమని అడుగుగా అతను మిమ్మల్ని ఎరుగుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. కాదు నిద్ర పొండి, నిద్రపోండి. ఏ వాక్యం నిద్రపోమని చెప్తుంది కదా. ఏం చెప్పింది? రైట్. దేని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం. రాజా, ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్య లేఖనాలను ధ్యానం చేస్తూ ఉండగా మా ఆత్మలకు దేవుడుమైన దేవా, కాదు మా ప్రాణాత్మ దేహంలోకి ఇప్పుడు నువ్వు దేవుడు అయి ఉన్నావు. నమ్ముతున్నావేసయ్యా, నువ్వు మాతో మాట్లాడుతావని. నువ్వు మాట్లాడితేనే మేము భర్తగా గలుగుతామని ఖచ్చితంగా మాకు అర్థమయ్యింది. మేము గ్రహించగలిగాము ప్రభువా. అందుకే నువ్వు లోకానికి వచ్చావని, ఈ లోకంలో మాకు ఖచ్చితంగా లేఖనాలు స్పష్టం చేస్తా ఉన్నాయి అయ్యా. అందుకే ఆయన ఎక్కడ నుండి వచ్చాము, ఏ స్థలం నుండి వచ్చాము, మా స్థలం ఏమిటో, మా దేశం ఏమిటో, మా యొక్క గృహం ఎక్కడ ఉన్నదో మేము చూడగలుగుతున్నాము. యేసయ్యా, ఆ గృహానికి ప్రయాణం అవుతున్నాము. ఖచ్చితంగా మిమ్మల్ని అందులో ఉండదుగాక. అటు రీతిగా మమ్మల్ని మరుస్తున్నావని, సిద్ధపరుస్తున్నావని మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఓ నిశ్చయంగా మీరు సహాయం చేస్తున్నారు. ఇదిగో దేవుడి దినాన్ని ఇక్కడ పనిచేయాలని చూస్తున్న చీకటాలు వాటి బలపరుస్తున్న ఏమాత్రం చేయకుండా నిత్యమైన వాక్య ప్రత్యక్షత బయలుపడుట ప్రతి ఆత్మలో మీరు సంధించమని, మీరు మాట్లాడమని, నిత్యముగా ఏదైనా వ్యతిరేకమైన చేసేటటువంటి వేరు ఉన్నట్లయితే నిత్యం ఇప్పుడు తొలగిపోవడం కాక పరిపూర్ణమైన వాక్య స్వరూపానికి వచ్చినము కాక పరిపూర్ణ మానవుని ఇతరులను మార్చండి ప్రభు అయిన దేవా. నిన్ను మేము అంచెపెట్టుకొని వాక్యానుసారముగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. లోకములో అందచంద ఐశ్వర్య బంగారు వెండితో తొలవచ్చు కానీ నీ కృప లేకపోతే వ్యర్థమయ్యా. నీ కృప కృపతో మమ్మల్ని జీవింపచేయమని. ఎందుకంటే జీవింపజే శక్తి గలవాడు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అయ్యా.
దయతో ఇగో ఈ స్థలం పైన ఈ యొక్క ప్రాంగణం పైన లేదు ఈ పులిపిండి పైన నీకే సర్వపూర్తి అధికారాలు నీకు సమర్పిస్తూ ఇక్కడ బలహీనుడు లేదని ప్రశ్న పెట్టమని విడుచున్న ఆత్మ మాట్లాడుతున్న ఆత్మలో ఓ దేవా వ్యవసాయం చేయండి మా హృదయములకు మా చెవులకు సంబంధించి చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు దివ్య నామములో ఈ ప్రార్థన అడుగుచుండగా ఇక్కడ పని చేయాల్సిన ప్రతి దెయ్యము అంతగా శక్తులన్నింటినీ కూడా పాతాళంలో తీర్పు దినప్పుడు మేము బంధిస్తూ ఉండగా బంధించబడుగా. ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. ఏం బ్రదర్ కొంచెం ముందు కూర్చోవచ్చు కదా, సౌండ్ ఎక్కువ వస్తుందా? చైర్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఖాళీగా ఉండడానికి చక్కగా ముందు కూర్చోండి. లైన్ ఒక క్రమం ఉండాలి, లైన్గా ఉండాలి. చైర్స్ అన్నీ లైన్గా ఉండాలి. చక్కగా అటు ఇటు ఎగుడు దిగుడులాగా ఉండకూడదు. చక్కగా లైన్గా కూర్చోవాలి. ఆమేన్. సంతోషంగా ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? ఫ్రెండ్స్ని కలుసుకున్న కారణాన్ని బట్టి హ్యాపీగా ఉన్నారా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నామని హ్యాపీగా ఉన్నామా? హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళందరూ సంతోషంగా లేరా? చెప్పండి బ్రదర్, చెప్పాలి. సిగ్గుపడతారండి. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం తెలుసా మీకు? ప్రార్థనకి వెళ్ళేవారా? చర్చికి వెళ్ళేవారా? మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏదో కోల్పోయినట్టు పోగొట్టుకున్నట్టుగా ఉంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? సంతోషం, ఆనందం. కొంతమంది ఎంత వాక్యం వచ్చినా ఎంత మాట్లాడినా వాళ్ళకి ఏముండదంటే కనుక చలనం ఉండదు. అర్థమైందా? చలనం ఉండదు. కానీ మనకి ఏముండాలి? క్రైస్తవులకి ఏముండాలి బ్రదర్? చలనం లేకపోతే ఏమవుతుంది? సమాధిలో పెట్టిన సేవ అవుతుంది. అంతేనా? సమాధిలో పెట్టిన సేవ కదులుతుందా? మెదులుతుందా? మాట్లాడుతుందా? వందనాలు చెప్తుందా? స్తోత్రం చెబుతుందా? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సజీవమైనటువంటి మనము సజీవమైన దేవుడిని ఆరాధన చేయాలి. నిజంగా నువ్వు సజీవంగా ఉన్నావంటే అది గుజు ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నావు. ఎలా ఉంటావు? ఆనంద ఉత్సాహాలతో కేరింతలు కొడుతూ గంతులు వేస్తావు. ఎలా వేస్తానంట? క్రొవ్విన దూడవలే గంతులు వేస్తావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దినాన్ని మన వాక్యలేఖనాన్ని చదివాము. అవునా? చదివామా? ఏంటది వాక్యలేఖనం? బైబిల్ ఎంతమందికి లేవు? మీరు ముగ్గురికి బైబిల్ లేవు. లోపల బైబిల్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? అదొకటే. ఆయన ఉన్న బైబిల్ ఇంట్లో పెట్టి వస్తాడు. ఆయన ఉన్న బైబిల్ని ఎక్కడ పెడతాడో ఇంట్లో పెడతాడు. మరి యుద్ధానికి వెళ్ళి కూడా కత్తి మర్చిపోయినట్టు, యుద్ధానికి వెళ్ళి కూడా తుపాకీ మర్చిపోయినట్టు ఉంటుంది ఇక్కడ వ్యవహారం. ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళి కూడా ఏం మర్చిపోయాడట? కత్తి. పిస్టల్ AK-47 మర్చిపోయాడు. ఏమైంది? మొదటి తోటకి లేచిపోతాడు, మొదటి గుండికి లేచిపోతాడు. అక్కడ బైబిల్లో ఉన్న వారందరూ బైబిల్ తెచ్చుకోండి. మీకు బైబిల్ లేకపోతే కనుక చెప్పండి, నెక్స్ట్ వీక్ సప్లై చేస్తాం. బైబిల్ తీసుకుంటాం. హల్లెలూయా. తినని బైబిల్ కాక మీ దగ్గర డబ్బులు ఉంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే కూడా ఫ్రీగానే ఇచ్చేస్తాం. డబ్బులు ఖర్చు పెట్టి నో ప్రాబ్లం. తినని బైబిల్ కాక గ్లోరీ గాడ్. బుద్ధి కలిగి ఇది మారిపోతుందా? రా ఎవరెవరు తీసుకోండి. అది ఆగిపోయినప్పుడల్లా బాబు గారు మీదే దాన్ని టచ్ చేయండి. అదేమాగదు పైన. ఆమేన్. ఏం జరుగుతుంది? బుద్ధి గల కన్యకల గురించి మాట్లాడుతున్నాడు. రెండోది 2 బ్రైడ్స్. ఒకటి బుద్ధి కలిగిన, రెండోది బుద్ధి అంటే ఏమి లేదు ఇక్కడ. బుద్ధి లేకపోవడం ఏమి లేదు. పరిశుద్ధాత్మ. అబ్బా ఎంత మంచి మాట చెప్తారు. హల్లెలూయా. మరంత మంచి మాట చెప్పిన వాళ్ళు దాని గురించి క్లియర్గా. మరి బుద్ధి కలిగిన వాళ్ళకి ఏమి లేదు.
తెలియని మేము గతించిన వారంలో ఎక్కడాగాం ఏం చెప్పుకున్నాం ఏమన్నా గుర్తుందా? తిరగండి, పేజీలు తిరిగేసి పుస్తకాలు తిరిగేసి చెప్పండి, ఏం పర్వాలేదు చెప్పండి, ఏం కాదు. ఏం చెప్పుకున్నాం గుర్తుందా? మాఫీ గుర్తుంది, మీరు గుర్తుందా? చెప్పండి, నిలబడి చెప్పండి, నిలబడి చెప్పండి. కూర్చుంటే రాదు మీకు. లేచి నిలబడి స్టాండ్. టీచర్కి ఎలా చెప్తారు? ఇక్కడ మాట్లాడింది నన్ను చూడొద్దు, నేను కాదు. మీరు లేచి నిలబడి చెప్పండి చక్కగా బుద్ధిగా చెప్పండి. టైం లేదు నాకు, టైం కరెక్ట్గా 20 నిమిషాలు ఉంది. అది ఫస్ట్ నుంచి ఇంకేం లేవా? అంతేనా? అంతేనా సిస్టర్? అంతేనా? నువ్వు చెప్పండి, మిగతా వాళ్ళు గట్టిగా. అసలు వినపట్టలేదు, పక్కన ఉన్న వాళ్ళకి వినపట్టలేదు, నాకేం వినపడుతుంది. గట్టిగా స్పీడ్గా చెప్పాలి, టైం లేదు. నాకు వేస్ట్ చేయకుండా టైం చెప్పండి. సిస్టర్ మీరు ఋతువులకు సరిపడా ఆహారం. ఇంకా పాయింట్స్ రైట్. ఏంటో వినపడలే, మళ్ళీ గట్టిగా చెప్పండి. టైం వేస్ట్ చేయకండి, లేట్ అయిపోతుంది. స్పీడ్గా నేను వెళ్ళాలి. ఏ వర్తమానం అది? అకాలపు వర్తమానం. 7 ముద్రలు, ఆమేన్. 7 పాత్రల గురించి, వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడతారు? సేవకుడు. ఎవరికి చెప్తాడు? ఎవరికి బోధిస్తాడు? సంఘానికి బోధిస్తాడు. వెరీ గుడ్. జనం కాక దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చెప్పుకున్నాము అంటే, దేవుడు ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అక్కడ మొదలుపెట్టి ఏమంటున్నాడు? ఎలా బోధిస్తున్నాడంటే ఉపమాన రీతిలో అక్కడ అందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. తర్వాత ఆయన యెరూషలేములోకి వస్తూ గాడిద పైన వస్తున్నాడని చూసాం మనం. ఆమేన్. ఎలా వస్తున్నాడండి? ఆయన ఒక తెల్లని గాడిద పైన వస్తున్నాడు. అంతేనా? వస్తూ అని ఎక్కడికి వచ్చింటే ముద్రలోకి వచ్చాడు అని చెప్పుకున్నాం. ఈ ముద్రలు ఎవరికి అనంటే, ఈ ముద్రలు ఎవరికి? ఏర్పాటులో ఉన్న వారికి. ఎన్నిక చేయవు. పరలోక రాజ్య మర్మములో ఎరుగుట ఎవరు? ఎన్నికలో, ఏర్పాటులో. అది ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డారు? ఎస్. ఎప్పుడది? జగత్తుకి పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరుచుకున్నటువంటి ప్రజలకు ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఆ ముద్రలను ఎవరికి తెలుస్తున్నాడంటే కనుక, ఉపమానం యొక్క భావాన్ని ఎవరికి తెలుస్తున్నాడంటే కనుక శిష్యులకు తెలుస్తున్నాడు. అది పబ్లిక్ షో కాదు. ఏ షో కాదు? పబ్లిక్ మీటింగ్స్ అయిపోయినాయి. అక్కడ పబ్లిక్ మీటింగ్స్ అన్ని పూర్తయిపోయి చక్కని 5 రొట్టెలు 2 చేపలు 5,000 పంచిందంతా అయిపోయింది. స్వస్థతలు లేకపోతే అద్భుతాలు అన్ని కూడా అయిపోయినాయి. కానీ ఇక్కడికి వచ్చిన ముద్రలు తెలుస్తా ఉన్నాడు. మనుష్య కుమారుడు ఉంటాయంటే ఉంటాయని చెప్తున్నాడు అక్కడ ఆయన. తెలుస్తుంది. అది అంజూరపు చెట్టు చిగురించబడినప్పుడు చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దినమయం కలుగాక. అంజూరపు కొమ్మ లేతమై చిగురించినప్పుడు అంటే దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం మనం. అవి చెప్పాడు ఆ రోజు. ఏం చెప్పాడు? ప్రతి దేశము ఒక జాతీయ వృక్షముని కలిగి ఉంటుంది. అది ఇశ్రాయేలు దేశము అంజూరపు చెట్టు ఆ యొక్క దేశం యొక్క జాతీయ వృక్షము యొక్క చిహ్నము. అలాగే ఆ విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము. తెల్లని గాడిద మీద వస్తున్నాడని చెప్పుకున్నాం. ఆయన ఎవరో కాదు,
ఎవరన్నారు? ప్రవక్త అన్నారు. నువ్వే కాదుగా తెలుసుకోదురా. ఏమన్నాడంటే ఆయన ఎక్కడ స్వారీ చేశాడట? ప్రవక్తలు స్వారీ చేశాడు. ఆమేన్. ఇంకా చెప్పాలంటే తెలుస్తుందిరా. ప్రవక్తలు కుమ్మరించుకున్నాడని చెప్పండి. ఇప్పుడు అక్కడ తెల్లని గాడిద పైన ఆయన స్వారీ చేస్తూ వస్తా ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు ఇది ఎవరో కాదు కానీ ఆ తెల్లని గాడిద నేనే అన్నాడు. తెలుస్తుంది. ఇప్పుడు ఆమేన్ హల్లెలూయా. వస్తూ ఎక్కడికి వస్తున్నాడంటే నూతనమైన యెరూషలేములోకి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు నూతనమైన యెరూషలేము ఏంటి అన్నట్టే కనుక హల్లెలూయా. ఆ ప్రవక్త మీద స్వారీ చేస్తూ ఆమేన్. అప్పుడు తెల్లని గాడిద మీద స్వారీ చేస్తూ యెరూషలేములోకి వచ్చాడు. ఇప్పుడు తెల్లని గాడిద మీద స్వారీ చేస్తూ ఈ నూతన యెరూషలేములోకి వచ్చాడు. ఇవేరా మనం చెప్పుకున్నాయి. ఆమేన్ హల్లెలూయా. ఆయన యెరూషలేములోకి వస్తూ వాక్యం తెలుస్తున్నాడు ఆయన. మొత్తగా విప్పుతున్నాడు ఆయన. రాష్ట్రాలు బయలుదేరుస్తున్నాడు ఆయన. ఆమేన్. అది ఎందుకు అనంటే అది వాక్యంగా మారడం. ఆమేన్. ఆ సంఘము ఆయనగా మారడం కొరకు ఎవరైనా యేసుక్రీస్తుగా మారుతారు. యేసుక్రీస్తు భార్యలో పరుచుకుంటున్నాడు ఆయన. అంటే వాక్యాన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నాడని చెప్పాలి. వాక్యాన్ని బయలుపరుచుకున్నాడని చెప్పాలి. వాక్యాన్ని కుమ్మరిస్తున్నాడని చెప్పాలి. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు? యెరూషలేముకు ప్రవేశిస్తూ అక్కడ ముద్రలు బోధిస్తూ ఉంటే ఈ తెల్లని గాడిద పైన వచ్చి మనకేం చేస్తున్నాడు? 7 ముద్రల పుస్తకాన్ని తెరుస్తాడు. 7 ముద్రల పుస్తకాన్ని ఆ సన్సెట్ పర్వతం పైన ఆయన వచ్చింది అక్కడికి. హల్లెలూయా. ఆమేన్. సేమ్ అక్కడ ఏదైతే జరిగింది ఇక్కడ కూడా ఏదైతే జరిగింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం నుండి 24 వరకు ప్రయాణం చేస్తూ ఆయన మొదలులోకి వచ్చాడని చెప్పుకున్నాం. ఆమేన్ హల్లెలూయా. మరి ఆ రోజు ఆ చిన్న గుంపు 11 మందికి అయితే కనుక ఈ రోజు కూడా ఒక చిన్న గుంపు ఉన్నది. ఆమేన్. ఆ సమయానికి ఇక్కడ 11 మంది శిష్యులు ఉంటే ఈ సమయానికి కూడా ఎవరైతే నా శరీరం తిని నా రక్తం తాగుతాడో వాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు 5,000 పంచినప్పుడు ఆ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ 11 మంది చూస్తున్నారు. ఎవరితో ఉన్నారు? 11 మంది సర్వోన్నతుడైన దేవునితో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఓ హల్లెలూయా. ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవారు అంటున్నారు. వీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అంటే అన్నాడు ఆయన అని శిష్యులు అడుగుతున్నాడు. మీరు కూడా వెళ్ళిపోతారా వాళ్ళకి వాళ్ళే? నా శరీరం తిని నా రక్తం త్రాగండి అంటున్నారు. శరీరము రక్తము మేము తిని త్రాగడానికి మేమేమన్నా దెయ్యాలమా? నరమాంసం తినేటువంటి మనుషులమా? భక్షించేవారమా అని అడుగుతున్నారు. అడిగి వాడే నిత్య జీవం గలవాడు అన్నాడు ప్రభు. అడిగేసి మీరు వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభు ఎందుకు అలా మాట్లాడంటే వారు వెళ్ళిపోవాలని నేను మాట్లాడాను అన్నాడు ప్రభు. వారు వెళ్ళిపోవాలి ఎందుకు అంటే వారు నిత్య జీవానికి నిర్ణయించబడలేదు కాబట్టి. ఎందుకయ్యా మీరు అలా హార్డ్గా మాట్లాడతారు, అలా చాలా కఠినంగా మాట్లాడతారు అని అంటే గనక ఇక్కడ ఏదైనా దెయ్యపు ఆత్మ ఉంటే గనక మృగము చేత ముద్రించబడినటువంటి ఆత్మ ఉంటే గనక ఏం జరుగుతుంది? దానికి ఇది జీర్ణం కాదు. అంతేనా? జీర్ణించుకోలేదు వాక్యాన్ని, అది జీర్ణించుకోలేదు. ఆమేన్. దాని ఆహారం ఏంటి? కోడి పిల్లల ఆహారం. ఆమేన్. ఏం ఆహారం అది? కోడి పిల్లల ఆహారం. ఏంటది కోడి పిల్లల ఆహారం? ఎక్కడది? దెబ్బల పైన పురుగు. ఆ పెంట చెత్త వాడిని కెలుక్కుని తినేటువంటి పరిస్థితి. కానీ ఇది పరలోకం నుండి దిగి వచ్చిన తాజా మన్నా, తాజా ఆహారము, తాజా మన్నా. పచ్చిరాజు ఏం చేస్తుంది? ఎత్తైన స్థలంలో నివసించి దాని ఎర్రను అక్కడ నుండి కూడా పసిగట్టగలదు. ఎక్కడ సముద్రం మట్టానికి లోతుగా ఉన్నటువంటి ఎర్రను కూడా పసిగట్టగలదు. అది ఫ్రెష్ ఉంటుంది. ఎప్పుడు కూడా కుళ్ళిపోయిన ఆహారం, చెత్త పురుగులు అది తినదు.
ఏంటంటే సజీవమైనటువంటి ఆహారాన్ని ఫ్రెష్గా వేటాడి తింటుంది. ఇదే సహజం అన్న. అదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఏదో కాదు, యేసుక్రీస్తు. హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. అయితే మర్మములు అందరికీ కాదు, అక్కడ కేవలం ఏర్పరచబడిన వారికి. రహస్యాలు అందరికీ కాదు, అక్కడ కేవలం ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలకు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఓ బైబిల్ ఏం చెప్తారు? ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా ఏదో మేము అది చేసాం, ఇది చేసాం, చదివేశాం, ఇక తిరగేసాం పేజీలన్నింటినీ. అదే సరిపోదయా. నీ మంచితనము, నీ గొప్పతనము, నీ యొక్క ఉన్నతమైన స్థితి, నీ యొక్క యథార్థమైన స్థితి ఉంటే సరిపోదు. నీతికరణ, శుద్ధీకరణ ఉంటే సరిపోదు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మెయిన్ ఈ కాలపు వర్తమానాన్ని స్వీకరించాలి. ఈ కాలపు నువ్వు ఎంత గొప్పవాడుగా ఉన్నావు. చాలా మతాలలో, అనేక వివిధమైనటువంటి మతాల్లో కూడా గొప్పవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు, నీతి కలిగిన జీవితం ఉన్నారు, వ్యభిచరించిన జీవితం ఉన్నారు, ఏకాకాడిన జీవితం ఉన్నారు, సినిమాలు చూడనటువంటి జీవితం ఉన్నారు, ఎంతో యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. మరి వాళ్ళందరూ పర్ల ప్రజలు ఉంటారా? ఉంటారండి? సరిపోతుందా? నీ నీతి కాదు, ఆయన నీతి. నీ నీతి సరిపోదు, ఆయన నీతి కావాలి నీకు. హల్లెలూయా. నీ భక్తి జీవితం సరిపోదయ్యా, సరిపోదు. నేను చాలా దగ్గరగా ఉంటున్నాను దేవునికి అని చెప్తారు చాలా మంది. కానీ రాత్రి ప్రార్థన చేసుకుందాం రావంటే నాకు బండి లేదు, నాకు కారు లేదు, నాకు కాళ్ళు లేవు, నాకు చేతులు లేవు అనేటువంటి పరిస్థితికి దిగజారు. నేను దగ్గరగా ఉన్నాను, దగ్గరగా ఉన్నాను. ఎంత దగ్గరగా ఉన్నావో ఇప్పుడు అర్థమైందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చెప్పిన మాట వదిలేసాను అనుకున్నాం అనే వాళ్ళని నేను ఖచ్చితంగా పట్టుకుంటా. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ కొద్దిమంది ఎవరంటే నిత్య జీవపు మాటల కోసం వచ్చారు. ఆ కొద్దిమంది ఎవరంటే నిత్య జీవం కోసం వచ్చినటువంటి వారు. చాలా మంది వెళ్ళిపోయిన వారు ఎవరంటే భౌతిక ఆశీర్వాదాలు, భౌతిక దీవెనలు, అంతస్తులు, ఐశ్వర్యాలు, మేడలు, ఆరోగ్యాలు. హలో, పౌలు గారి జీవితకాలం అంతా కూడా శరీరం అంతా పొలుసులు వేసిపోతూ ఉండేది. ఏమన్నా ప్రభా ఏంటి నాకు పరిస్థితి అంటే, నా కృప నీకు చాలును. హల్లెలూయా. అవును, నా కృప నీకు చాలును. ఈ శరీరమే రోగగ్రస్తమైనటువంటి శరీరం. ఇది యాక్చువల్ శరీరం ఇది కాదు. కానీ మనం ఎప్పుడైతే పడిపోయామో, మానవుడు ఎప్పుడైతే నశించిపోయాడో అప్పుడు వచ్చినటువంటి శరీరమే ఇది. ఇది పురుగులు తినే శరీరము, పురుగులు తినే ఆహారం ఇది కాదా? నువ్వు ఎంత అందంగా అలంకరించినా, నువ్వు ఎంత గొప్పగా దానికి మేకప్ వేసినా, ఎంత షేప్ గా కటింగ్ చేసి నీ గడ్డాన్ని షేప్ చేసినా, ఏం చేసినా, హలో నీ శరీరాన్ని ఎంత సుందరంగా డిజైన్ చేసినా, ఆ రోజు పెట్టుకునే చెవులు నీ చెవులు పెట్టుకున్నా ఉందా? ఇప్పుడు ఏమైనా ఆడవాళ్ళు పెట్టుకోవడమే తప్పు, మళ్ళీ మగవాళ్ళు కూడా అబ్బాయిలు ఏం చేస్తున్నారు? చక్కగా చెవులు కుట్టించుకుని ఏం చేస్తున్నారమ్మా? లేడీస్ డ్రెస్ ఏమో మగవాళ్ళు వేస్తున్నారు, మగవాళ్ళ డ్రెస్ ఏమో లేడీస్ వేస్తున్నారు. డిఫరెంట్ స్టైల్స్ మారిపోయినాయి. హల్లెలూయా. అది తప్పే. నీకు ఏదైతే నియమం పెట్టాడో ఆ నియమంలో నువ్వు నడవాలా. నియమం దాటి నడిస్తే శిక్ష. అంతేనా? ఇక చట్టాలు ఏం చేస్తాయి? రెడ్ సిగ్నల్ దాటి ఏమవుతుంది బ్రదర్? ఫైన్ పడుతుందా? ఇప్పుడు ఫైన్ తోటి మరి జైలు శిక్ష కూడా ఉంది. అది కూడా గుర్తుపెట్టుకో. 2 నెలలు వాహనాన్ని జప్తు కూడా చేస్తారు. ఏం చేస్తారు? వాహనాన్ని జప్తు చేస్తారు, నీకు జైలు శిక్ష కూడా ఉంది. అర్థమైందా? ఓన్లీ ఫైన్ వరకు అనుకున్నావా? బాబు నాయన ఇది కూడా ఉందయ్యా. జాగ్రత్త. ఆమేన్. జాగ్రత్త. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉండాలి? చక్కగా
పొద్దున్న మధ్యాహ్నం చక్కగా అన్నీ సమకూర్చబడుతున్నాయే కదా. అలా వెళ్ళిపోవడం లైఫ్ కాదు. నీ మంచి జీవితమే దేవుణ్ణి పొందుకుని ఉన్నావంటానికి రుజువు కాదు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు అంటానికి రుజువు కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు. ఆమేన్. అర్థమవుతుందా? అభిషేకం వేరు, బాప్తిస్మం వేరు. అంత్యకాలములో మనుషులు అందరి పేరు ఆత్మను కుమరిస్తానన్నాడు ప్రభు. తెలుసు, అభిషేకం వేరు, బాప్తిస్మం వేరు. డిఫరెన్స్ ఉన్నాయి అక్కడ. అవి కూడా చెప్తాను. నేను చాలా ముందుకు స్పీడ్గా వెళ్ళాలని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ముద్రలు తెరుస్తూ ఆ ముద్రలు విప్పుతూ వాళ్ళకి మాత్రమే బోధిస్తా ఉన్నాడు. వాళ్ళు ఆ భావాన్ని చెబుతున్నాడు అక్కడ. మీరు 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే మీ ఆలోచన ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. విత్తువని కథ చెబుతున్నాడు అక్కడ, విత్తనాల గురించి చెబుతున్నాడు అక్కడ. ఆమేన్. చాలా విషయాలు ప్రభు అక్కడ బోధిస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపల గురించి మాట్లాడుతున్నాడు. మరి అలాగే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. యాయిరు కుమార్తె గురించి ఉన్నది అక్కడ. స్వస్థతలు ఉన్నాయి, కార్యాలను అన్నింటి గురించి చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా యెరూషలేములోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. 7వ ముద్ర దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఆగిపోతున్నాడు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అక్కడ అన్నాడు అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు. మళ్ళీ ఉపమానంలో చెప్తున్నాడు. అంజూరపు చెట్టు అంటున్నాడు. అలా ఆమేన్. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 వచనం చూడండి. మరి ఆ అంజూరపు చెట్టు చిగురించడం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమగాక. ఇప్పుడు 7వ సంఘ కాలంలో అలా ఆయన ఎక్కడికి వచ్చాడండి? ద్వారం దగ్గర ఉన్నానని చెప్తున్నాడు. 7వ సంఘ కాలంలో దీపిలో హల్లెలూయా ఎక్కడున్నాడట? ద్వారం దగ్గరే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఓడ ఏం చెప్తున్నాడు అక్కడ? మనుష్య కుమారుని రాకడ దినాల గురించి చెప్పాడు. ఎలా ఉంటాయన్నాడు? నోవహు దినాల వల్ల ఉంటాయన్నాడు. నోవహు దినాల ఆయన ఎక్కడికి దిగి వచ్చాడు? ఓడలోకి దిగి వచ్చాడు ఆయన. రక్షణ ఓడలోకి దిగి వచ్చాడు ఆయన. ఆయనే ఓడ అన్నాడు. వాడేంటి? వాడు దేనికి సాదృశ్యం? మందసమునకు సాదృశ్యం. మందసం ఏముంటే కరుణాపీఠం ఉంటుంది. ఆమేన్. ఉంటుందా కరుణాపీఠం? హల్లెలూయా. కెరూబులు ఉంటాయి. హల్లెలూయా. అనేక అంశాల గురించి అక్కడ మాట్లాడుకుంటూ వచ్చాడు ప్రభు. అక్కడ మందసం ఓడలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. తెలుసుకోద్రాం. హల్లెలూయా. దినమేమిగాక. ఓ క్రీస్తు బలిష్ఠుడైన దూతగా ఈరోజు ఓడలోకి దిగి వచ్చాడు. ఈరోజు బలిష్ఠుడైన ఓడలోకి ఈ ఓడలోకి దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు నోవహు దినాలు స్టార్ట్ అయిపోయినాయి. నిజమేనా? అది ఎలా చెప్పారు? ఎలా ఉన్నాయి? లోతు దినముల వలెను, నోవహు దినముల వలెను మనుష్య కుమారుని రాకడ దినములు ఉండును. ఎలా ఉన్నాయి తెలుసా? లెస్బియన్స్ ఉన్నారు. పురుషుడు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడానికి చట్టాలు చేసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇక్కడ సేమ్ లోతు దినాలు రిపీటెడ్. హల్లెలూయా. స్త్రీలు వివాహం చేసుకున్నటువంటి దినాల్లో ఉన్నాం. చట్టాలు చేయబడ్డాయి. బి కేర్ఫుల్. ఎక్కడున్నామో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. సేమ్ చరిత్ర తనకు తాను పునరావృతం అవుతున్నది. చరిత్ర ఏం చేస్తుంది? పునరావృతం అవుతున్నది. మునుపు జరిగినదే మరలా జరగబోయేది. మునుపు ఉండినదే మరలా ఉంటున్నది. సూర్యుని కింద కొత్తదేమీ లేదు. ఈ రోజు ఉదయాన్ని ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పును ఉదయిస్తాడు. పడమన్న అస్తమిస్తాడు. మరలా ఉదయానికి తూర్పును ఉదయిస్తాడు. పడమన్న అస్తమిస్తాడు. రోజే ఆయన. అందుకే మునుపు ఏది జరిగిందో అదే జరగబోతా ఉంది. మునుపు ఉండినది మరలా ఉండబోతుంది అని చెప్పాడు. సూర్యుని కింద క్రొత్తదేమీ లేదురా బాబు అని చెప్తున్నాడు క్లియర్గా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలం వర్తమానమే 7 ముద్రలు. ఆమేన్.
వాటిని తీసుకుని ఆ ఋతువునకు సరిపడే ఆహారం చెప్పాడు. ఋతువునకు సరిపడే ఆహారాన్ని సేవకుడు ప్రజలకు ఇవ్వాల్సి ఉంది, సంఘానికి ఇవ్వాల్సి ఉంది, దేవుని యొక్క వధువుకి ఇవ్వాల్సి ఉన్నది. అంతేగాని ఎప్పుడు ఒకటే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా చెప్పుకుంటా పోతే ఏం మార్పు వస్తుంది ప్రజలకి? ఏం వాకింగ్ మారతారో? అంతేనా? ప్రతిరోజు ఏంటి తెలుసు కదా, మన ఇళ్లలో ఇప్పుడంటే ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు పొద్దున్నే మొదలు పెట్టేవారు గుళ్ళు, హిందూ దేవాలయాల మీద రోజు అదే పరిస్థితి. అరిగిపోయిన గ్రామం అయ్యే పాటలు సేమ్ అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి. కీర్తన పుస్తకంలో పట్టుకుని ఇక్కడి నుంచి అమ్మవారు మళ్ళీ కీర్తన పుస్తకంలోకి వస్తాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ముద్రలు తెరవబడినటువంటి పుస్తకం, ముద్రించబడి ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు కూడా బయలుపరచబడుతున్నటువంటి వాక్యం. ముద్రలు తెరవబడుతున్నారు. ఎవరికి బయలుపరచబడుతుంది? బుద్ధి కలిగిన వారికి. అంతేనండి, బుద్ధి కలిగిన వారు ఏముంది అది కూడా చూద్దాం తర్వాత. చూడండి, హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇప్పుడు వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటి? డిఫరెన్స్ ఏంటి? తేడా ఏంటి? బుద్ధి కలిగిన కన్యకలకి, బుద్ధి లేని కన్యకలకి డిఫరెన్స్ ఏంటి? అయిపోయింది, టైం లేదు, ఇంకా 4 అయిపోయింది. ఏంటి? బుద్ధి లేని వారు, బుద్ధి లేని కడుపులా, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన స్పష్టంగా మాట్లాడు, ఎందుకు తడపడకో. బుద్ధి కలిగిన కన్యకలు దేంతో పాటు? దీవునితో పాటు సిద్ధులలో కూడా నూనె తీసుకుని వెళ్ళారు అని మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాము. చూడండి, తెలుసు కదా మీకు, చిన్నప్పుడు అంటే మీ చిన్నప్పటికి కరెంట్ వచ్చేసి ఉంటుంది. నా చిన్నప్పుడైతే బొగ్గు దీపాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. తెలుసా వాటి గురించి ఎవరికన్నా? బొగ్గు దీపాలు ఉన్నాను. ఓకే ఒప్పుకున్నాను. తిన్నాను. అవి కిరోసిన్తో ఒక ఒత్తి వేయబడి కిరోసిన్లో ఆయిల్లో నింపబడిన తర్వాత ఒత్తి వెలిగించినప్పుడు ఏం జరుగుతుంది? మంట వస్తుంది. అక్కడ నీళ్లు వేసి ఒత్తి పెడితే వస్తుందా? వెలిగిస్తే వస్తుందా మంట? ఏమొస్తుంది? పైన బొగ్గు వస్తుంది, కాలిపోద్ది కదండి. ఒత్తి కాలిపోద్ది. దేవుని మహిమ కాక దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నూనె ఏమై ఉందంటే, ఆయిల్ ఏమైతే ఉన్నదంటే కనుక పరిశుద్ధాత్మై ఉన్నది. హల్లెలూయా. ఒత్తి ఏమై ఉన్నదంటే కనుక విశ్వాసమై ఉన్నది. గ్లోరీ టు గాడ్. కరెక్ట్ సిస్టర్? తప్పు చెప్తున్నానా? థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఒత్తి ఏమై ఉన్నది? విశ్వాసమై ఉంది. ఆ ఆయిల్ ఏమైందంటే పరిశుద్ధాత్మైనది. అగ్ని ఏమైందంటే కనుక దేవుడు అయిన స్తోత్రం. వాక్యం ఏందని చెప్పాలి. అందుకే ఏమంటారు భక్తుడు? నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నదన్నాడు. తెలుస్తోందా? హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యము నీలో మండించబడాలి అనంటే, వాక్యముగా నువ్వు మండాలి అనంటే, ఇప్పుడు నీకు విశ్వాసం అనే వద్దు ఉండాలి, పరిశుద్ధాత్మనే ఆయిల్ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడని కేక వినబడతా ఉంది. నీ దివిటీలు ఆరిపోతే, దాంట్లో ఏమి లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే చీకట్లో కడుగులాడు కూడా గుడ్డుల్లో ఉంటాం అనమాట. అంతేనండి. దేహాలు ఆరిపోతే అంతేనా? వెలిగించబడాలా, మండించబడాలా వాక్యం చేత. ఇదేదో సాదా సీదా వాక్యం కాదని కిరణ్ కాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సామాన్యమైనటువంటి మాటలు కాదు ఇవి. బయట దొరికేటువంటి ఆ కోడి పిల్లల ఆహారం కాదు ఇది. దీని కొరకు సజీవంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడాలి.
దేవుని స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు మనకు బహుమానం ఇవ్వబోతాడు నిలబడినప్పుడు మాత్రమే. ఆమేన్. గమ్యస్థానానికి చేరుకోవడానికి నీకు వెలుగు ఉండాలి కదా. ఉన్నావా వెలుగు? అందుకే మీరు మెలకువగా ఉండండి. నిద్రపోయే మొత్తులుగా ఉండకుండా మెలకువగా ఉండండి. వస్తాడు. బుద్ధి కలిగిన వారు సిద్ధపడిపోతారు. సిద్ధపడిపోకపోతే ఎంత పడలేవా? సిద్ధపడి లేకపోతే ఏం లేదు, ఎత్తపడలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. నాకు దగ్గర ఏ మొబైల్ లేదా? మెసేజ్ హబ్ ఉన్నటువంటి మొబైల్ ఎవరిదన్నా ఉందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. త్వరగా స్పీడ్గా 2 నిమిషాలు మాట్లాడు. తప్పించుకుని ఇక్కడికి త్వరగా రమ్ము అనే మెసేజ్లో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఏంటది? తప్పించుకొని ఎక్కడకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మెసేజ్ అది? పారాగ్రాఫ్లో అంటున్నాడు. ఇది టచ్ పోయింది. చూద్దాం. ఇక్కడ చదువుతాను చూడండి. ఈ విషయం చదివిన తర్వాత మనం ప్రభురాత్రి భోజన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సమయం అనేది లేదు. అసలు మనం టైం అంతా వేస్ట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? తప్పించుకొని చదువుతుంది చూడండి. ప్రతి తరములోను ప్రతి దేశంలోనూ ఏం జరిగిందంట? ప్రతి తరము కూడా ప్రతి దేశము కూడా ఏమైందని అంటాడంటే కనుక క్రీస్తు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆమేన్. తన్ను తాను బయలుపరుచుకున్నాడు. నేడు కూడా ఆయన దాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? బయలుపరుచుకుంటూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నామకార్థ సంఘం నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బుద్ధి లేని కన్యక ఎవరది? నామకార్థ సంఘమే ఇక్కడ. హల్లెలూయా. అది ఎక్కడికి వెళ్ళిపోయిందంట? నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. వారు కునికి నిద్రించగా పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆ కన్యకలు వెళ్ళిపోయారు బుద్ధి కలిగిన వారు. ఆమేన్. నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. ఆత్మ సంబంధమైన సంఘం అయితే మేలుకొనుచున్నది. ఆమేన్. నిద్రించు కన్యక నిద్రలో జారిపోయింది. తత్వాది మహాశ్రమల కాలంలోకి నెట్టివేయబడును. ఆమేన్. అయితే దివిటీలో నూనె ఉన్నవారు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కన్యకల ఉపమానం నేను ఎంతో ఇష్టపడతాను. మనం ఇదివరకు వాడిన పాతకాలపు బొగ్గు దీపముల గురించి మీకు తెలుసు కదా. ప్రవర్తన నేను వాడేవాడిని. ఇదివరకు మాకు లైట్ లేవు, అవి ఈ మధ్యన వచ్చినాయి. మరి ఇక్కడ చూడండి, డ్యూటీలో అడుగు భాగాన నూనె ఉండును, దానిని పీల్చుకున్నట్టుగా ఒత్తి ఉండును. ఇప్పుడు ఆ ఒత్తి అనేది ఒక ప్రత్యేక పదార్థంతో చేయబడింది. ఒత్తి ఎలా చేస్తుందంట? ఒత్తి ఎలా చేయబడుతుందంటే ప్రత్యేకమైన పదార్థంతో చేయబడుతుంది. మంట అనేది ఒత్తికి చివరి భాగం ఉంటది. మరి ఇప్పుడు గమనించండి, ఒకవైపు గొట్టం అందులో వేసి దాని ద్వారా నూనె పీల్చుకుని పైకి తెచ్చి నువ్వు మండించలేవు. ఒత్తి లేకుండా ఒక గొట్టాన్ని పెట్టి వెలిగించి మంట రప్పించగలవా? మండుతుందా? గ్యాస్ అది కాదు, ఇక్కడ ఒత్తి. ఇది నూనె గురించి మాట్లాడుతున్నప్పుడు. ఆమేన్. ఒక గొట్టాన్ని వేసి నువ్వు మండించలేవు. ఒక ఇనుప గొట్టం ద్వారా, ఒక మానవ కల్పితముల ద్వారా అది సాధ్యం కాదండి. ఒత్తి అనగా విశ్వాసము. దీపం వెలిగించుటకు కావాల్సినంత స్వయంగా పరిశుద్ధాత్మయే. ఒత్తి అనగా ఏమన్నాడు? విశ్వాసము. దీపము వెలిగించడానికి స్వయంగా కావాల్సిందంత పరిశుద్ధాత్మయే. హల్లెలూయా, హల్లెలూయా.
ఆమేన్. నీవు నీ విశ్వాసమును పొందుకున్నప్పుడు దాని యొక్క ఒత్తి చివరి భాగంలో దేవుని మహిమార్థముగా అగ్ని ఉండగా, మరో చివరి భాగంలో దేవుని పరిశుద్ధాత్మ నూనెలోనికి మునిగిపోయి ఉంటుంది. పరిశుద్ధాత్మ నూనెలోనికి ఒత్తి మునిగిపోయి ఉంటుంది. చివర దేవుని యొక్క అగ్ని శక్తి కనబడుతుంది. మహిమార్థముగా అగ్ని ఉండగా చివరి భాగంలో దేవుని పరిశుద్ధాత్మ నూనెలోనికి మునిగిపోయి ఉంటుంది. అప్పుడు నేను ఈ బలిపీఠం మీద ఉండడం ఎంత వాస్తవమో అంతే వాస్తవంగా మండుచున్న దీపము కూడా ఉండదు. అది నిజం. అయితే నూనె అనేది నీటితో కలవదు. అయితే కలిసి ఏమవుతుంది అది మీకు అందరికీ తెలుసు. మినుకున వృధా ప్రయాసమగును, దాని పై భాగాన బూడిద ఏర్పడును. అప్పుడు నీవు లేచి నీ దీపమును చక్కదిద్దుకోవాలను. దీపమును చక్కదిద్దుకోవాలి ఒక సమయం ఉన్నది. హల్లెలూయా. దీపమును చక్కదిద్దుకునే ఒక సమయం ఉన్నదంటే అది నిశ్చయముగా ఇదేనండి. ఇప్పుడు ఏం చేయాలి? మీ దీపాలు మీరు ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సరిదిద్దుకోవాలి. అది ఇదే. త్వరగా ఇక్కడికి రండి. నీవు ఎక్కడికి చేరే వరకు, నువ్వు బయటికి వచ్చే వరకు ఏమంటున్నాడు? నువ్వు సొదొమ బయటకు వచ్చే వరకు నేనేం చేయాలంటున్నాడు. ఆమేన్. నోవాహు ఏమన్నాడు? నువ్వు లోపలికి వచ్చే వరకు నేనేం చేయలేను. తెలుస్తున్నా ఎక్కడ కావాలి? లోనికి రావాల్సిందే. ఇదే ఆ సమయమై ఉన్నది. అయ్యలారా, అంతమే సూచనలేరా? ఇదే నా సమయము, ఇదే నా సమయము, ఇదే నా సమయము, ఇదే నా సమయము. ఖచ్చితంగా సంసిద్ధపడు, ఖచ్చితంగా సిద్ధపడు. ఓ రక్షణ లేని జనాంగమా, రక్షణ లేని ప్రజలారా, వాక్యాలను సమర్పించుకొని నీ జీవితంలో లోకంలో జీవిస్తున్న జీవితమా, ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో. ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో. నీ డ్యూటీలను సంకలించుకో, సిద్ధులను ఉంచుకో. పరిశుద్ధాత్మను కలిగట్టు. సిద్ధులను నూనె ఇది కాదు, పరిశుద్ధాత్మ. అది కలప వర్తమానమైనది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. నీ జీవితం కలిగినటువంటి వారు, నీ పిల్లలు కలిగినటువంటి వారు, శుద్ధికరణ కలిగినటువంటి వారు, కేవలం వాక్యాన్ని చదువుతారు. ఈ కావాలి వర్తమానాలని పరిశుద్ధాత్మమైనది. దీన్ని కూడా నువ్వు చదవలసినది, దీన్ని కూడా ధ్యానించవలసినది, వాక్యానికి దగ్గరగా జీవించవలసినది, వాక్యమే నీ జీవితానికి ప్రామాణికంగా ఉండవలసినది, ప్రామాణికంగా ఉండవలసినది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దీవించును గాక, దేవుడు దీవించును గాక. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.